ప్రధాని మోదీ దేశ సంపదను అదానీ అంబానీలకు కట్టబెట్టారన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రొఫెసర్ కోదండరాం. మోదీ పేద ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చేస్తున్న పని దేశంలో మోదీ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల ద్వారా లక్షల కోట్లు ముడుపులుగా తీసుకుంటుందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ సర్కారును గద్దెదించాలన్నారు ప్రొఫెసర్ కోదండరాం. అధికారంలోకి వచ్చినాక చేసిన పని ఏంటంటే వాళ్ళు కార్పొరేట్ రంగం నుంచి పైసలు వసూలు చేసుకోవడానికి ఫైనాన్స్ యాక్ట్ అనేది ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఏం చేయొచ్చు అంటే శరత్చంద్రారెడ్డి అనేట ఆయన కేసులో ఇరికిండు, అప్రూవర్గా మారిండు, చందా ఇచ్చిండు, ఆయన మీదకెళ్ళి కేసు ఎత్తేసి ఆయనను సాక్ష్యంగా చూపించి ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి తీసుకుపోయారు. మనం పైసలు ఇచ్చి ఢిల్లీ వాళ్ళు ఏం చెప్తే ఆ స్టేట్మెంట్ ఇచ్చినాక దాని విలువ ఏముంటుంది, ఆయన జైల్లో ఎందుకు ఉంచాలి, ఇవన్నీ కూడా అడగవలసినటువంటి ప్రశ్నలు. రైల్వేలన్నీ ప్రైవేటీకరణ చేస్తే బతకటోళ్ళు ఎట్లా బతకాలి? సింగరేణి మీ అందరికీ తెలుసు, పరిచయం ఉన్న సంస్థ కాబట్టి దాని పేరు చెప్తున్నా. సింగరేణి చేయబట్టి దళితులు చాలా మంది పనులు చేసుకోగలిగారు. రిజర్వేషన్ వల్ల అక్కడ వచ్చిన ఆదాయం పొంది వాళ్ళ పిల్లలు పైకి ఎదగగలిగారు. అవన్నీ సాధ్యమైంది. ప్రభుత్వాన్ని ఆదుకుంటున్నటువంటి సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పేటువంటి ప్రయత్నం జరుగుతావు. ఈ జరుగుతున్న ప్రయత్నం నుంచి ఇవాళ దేశాన్ని కాపాడుకోవాల్సిన